హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. వార్ 2 టీజర్ అయితే ఎంతగానో వెయిట్ చేసి ఇవాళ ఫైనల్గా వచ్చేసింది. ఇవాళ పొద్దున మొత్తం దానికోసమే 11 గంటల వరకు ఫోన్ పట్టుకొని కూర్చున్నా, ఎప్పుడు వస్తుంది అని చెప్పి. వచ్చిన తర్వాత దాన్ని చూసేసిన, దాని మీద వీడియో కూడా వేసేసిన, గ్లిమ్స్ చూస్తూ లైవ్ వీడియో కూడా చేసేసిన. సో అన్ని వీడియోలు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, కావాలో చెక్ చేయండి. వెళ్ళి వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా ఛానల్కి వెళ్ళి చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేసేయండి అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, వార్ 2 టీజరు వచ్చిన తర్వాత నిజంగానే ఒక చాలా డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. ఫ్యాన్స్కి కానీ, ఇతర వేరే వాళ్ళకి కానీ, ఇంకా ఎవరికైనా కానీ డౌట్స్ చాలా చాలా ఉండేవి, అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఏమున్నవి? హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఫస్ట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే అసలు అసాధారణమైన కాంబినేషన్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఊహించలేనిది. ఎందుకు అంటే హృతిక్ రోషన్ హైట్ వేరు, ఎన్టీఆర్ హైట్ వేరు అనమాట. సో వాళ్ళిద్దరు ఒకటే స్క్రీన్ మీద, అదే స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు, ఒకటే ఫేస్ ఆఫ్ వచ్చినప్పుడు ఎలా కనిపిస్తారు? సో ఇద్దరికి ఒకరికొకరు మ్యాచ్ అవ్వాలి అంటే, ఇప్పుడు హైట్కి ఎన్టీఆర్ మ్యాచ్ అవ్వడు అక్కడ. సో హైట్ ప్రాబ్లం ఉంది, ఎట్లా మేనేజ్ చేస్తారు? అదొక డౌట్. అండ్ ఆయన బాడీ, ఎన్టీఆర్ బాడీకి ఆయన బాడీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ బాడీకి ఈ బాడీ ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సో ఇలాంటివన్నీ చాలా చాలా మైనర్ డౌట్స్ చాలా చాలా ఉండే. చాలా నెగిటివిటీ కూడా క్రియేట్ అయిపోయింది దానివల్ల. ఎన్టీఆర్ కంటే చాలామంది అన్నారు కూడా, అరే ఏనా అంత హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ ఏడ కనిపిస్తాడు, అక్కడ కనపడ్డు స్క్రీన్ మీద. హృతిక్ రోషన్ ముందర చాలా తక్కువ అయిపోతాడు, స్క్రీన్ ప్రజెన్స్ ఉండదు అనిపిస్తుంది. కానీ ఎవరికి ఉండే స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి యాక్టింగ్ వాళ్ళది ఉంటుంది, ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ ఇద్దరు స్క్రీన్ మీద వార్ 2 టీజర్ చూసినట్లయితే, అందులో కనపడిన ప్రకారం ఇద్దరు ఫేస్ ఆఫ్కి వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, లాస్ట్లో చూపించారు టీజర్లో. అక్కడ ఈ ఫైట్ షాట్ కూడా ఉంది కదా. సో ఆ సీన్ గుర్తు చేసుకున్నారు, చూడకపోతే చూడండి టీజర్లో. నిజంగా ఆ ఫైట్ సీక్వెన్స్లో ఎక్కడ కూడా నాకైతే ఎన్టీఆర్ తక్కువ, హృతిక్ రోషన్ ఎక్కువ అని అనిపించలేదు. నిజంగా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్లో వాళ్ళిద్దరు ఎదురుపడిన ప్రతిసారి యాక్షన్ సీక్వెన్స్లే ఉంటాయి మ్యాక్సిమం. మరి డ్యాన్స్ నెంబర్ కూడా ఉందంటున్నారు. ఆ డ్యాన్స్ నెంబర్ ఎలా ఉంటుంది, ఎలా మేనేజ్ చేశారు అనేది అది సినిమాలో చూడాల్సిందే. అండ్ ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ మామూలుగా నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు, అంటే యాంటీగోనిస్ట్ లాగా. బట్ ఈడ నెగిటివ్ హీరో రోలా, లేకపోతే హీరోనేనా, ఇంకో హీరోనా? సో ఇందులో తెలియాల్సి ఉన్నాయి. ఈ డౌట్స్ అన్ని మనకు క్లారిఫికేషన్ అయితే లేదు, సినిమా చూస్తే కానీ ఈ క్లారిటీ రాదు. అక్కడ డైలాగ్ ఇచ్చిన ప్రకారం ఎన్టీఆర్ ఒకటి చెప్తాడు, ఇండియాలో బెస్ట్ సోల్జర్, బెస్ట్ రా ఏజెంట్ నువ్వే అని చెప్పి హృతిక్ రోషన్ చెప్తాడు. చెప్పి తర్వాత కానీ ఇప్పుడు కాదు అంటాడు. అంటే మీన్స్ అక్కడ ఎన్టీఆర్ ఒక సోల్జర్ డ్రెస్ కూడా మన పోస్టర్లో చూడడం జరిగింది అనమాట. అప్పుడు వార్ 2 పోస్టర్ మీద కూడా సోల్జర్ డ్రెస్ ఉంటుంది ఎన్టీఆర్ కూడా. సో మరి ఎన్టీఆర్ కూడా సోల్జరేనా, మేబీ నెగిటివ్ సోల్జరా? మేబీ యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు తిన్న రా ఏజెంట్ ఉండి ఇద్దరు ఒకటే ప్లేస్ కోసం పోట్లాడుతున్నారా, లేకపోతే ఇంకోటి కోసం వెతుకుతున్నారా మరి? లేకపోతే ఇద్దరు ఎదురెదురు పడ్డము, ఒకరికి ఈగో ఎక్కువ అండి అంటే, వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి పడకపోవడం ఏమన్నా ఉందా? సో మరి ఇలాంటివి చాలా థింగ్స్ క్వశ్చన్ మార్క్ పడ్డాయి టీజర్ చూసిన తర్వాత. సో వీటి అన్నిటికీ ఆన్సర్స్ సినిమా రిలీజ్ అయిన రోజు సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట, అది అనుకుంటున్నాను అయితే. సో మీరందరూ టీజర్ చూసినట్లయితే మీకు ఏమనిపించింది? టీజర్లో మీకు ఏమైనా డౌట్స్ క్రియేట్ అయ్యాయా నాలాగానే, లేదా ఇంకేమన్నా అనిపించినాయా, కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనమాట. సో ఇంకా మరి కొత్త ఏమన్నా వీడియోలు, టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. బాయ్.